భాగంగా యజ్ఞ యాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడం అనుకోని మలుపు. ఇక ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల లడ్డు ఆరోపణల్లో వైఎస్ జగన్ను క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఈ వ్యవహారంలో తాము జగన్ను తప్పు పట్టట్లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లడ్డు ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఈ వివాదంలో లాగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ పోతుందని, దీన్ని అడ్డుకోకూడదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైఎస్ జగన్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులపై మాటల దాడికి దిగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇక వైఎస్ జగన్ లేఖ రాసిన తర్వాత బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని ఉండొచ్చని చెప్తున్నారు. అందుకే అప్పటికప్పుడు హడావిడిగా పీటీఐని పిలిపించి పవన్ తో ఈ వివరణ ఇప్పించి ఉంటారని అంటున్నారు.